సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. టెక్నాలజీ పెరుగుతున్నంత వేగంగా మోసాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. అడ్డదారుల్లో డబ్బు సంపాదించుకునేవారు టెక్నాలజీని ఉపయోగించుకుని ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇప్పటికే సైబర్ దాడుల్లో కోట్ల కొద్దీ డబ్బు పోగొట్టుకున్న సంఘటనలు గతంలో చాలానే చూశాం. జగిత్యాలతో డాక్టర్ను బురుడి కొట్టించి 69 లక్షలు కాజేసిన కేటుగాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందు ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు మన కళ్లకు అగుపించుచున్నవి. ఇది మయసభ లేక మాయాసభ అంటూ దుర్యోధనుడు మయసభలో భ్రమపడి మోసపోయిన తీరు గుర్తుందిగా. ఎస్, అచ్చం అలాగే మీరు మోసపోయే ప్రమాదం ఉంది. మెరిసేదంతా బంగారం కాదు. మీ మొబైల్కి వచ్చి పడుతున్న ప్రకటనలన్నీ నిజమైనవి కావు. ఈ కనికట్టును గుర్తించినప్పుడే మొబైల్ వినియోగదారులు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉంటారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు సోషల్ మీడియా మాయగాళ్ల ఉచ్చులో పడకుండా తగిన జాగ్రత్తతో ఉండాల్సిన అవసరం ఉంది. కొన్ని ఆన్లైన్ యాడ్స్ క్లిక్ చేస్తే మన బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు పోగొట్టుకునే అవకాశం ఉంది. ఈమెయిల్, వాట్సాప్, ఎస్ఎంఎస్, నకిలీ వెబ్సైట్లు, ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫ్రగ్ అప్లికేషన్ల ద్వారా ఆన్లైన్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. బాట్లెట్లు, డేటా సెంటర్లు, బ్రౌజర్ టూల్ బార్లు, ఇన్ఫేస్డ్ సాఫ్ట్వేర్, క్లిక్ టు క్లిక్ వెబ్సైట్లు, ఉచిత యాప్లు, క్విక్ ఫామ్లు అడ్వర్టైజ్మెంట్ మోసాలకు మూలాలు అని చెప్పవచ్చు. ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ పేరుతో సైబర్ ఫ్రాడ్. వాట్సాప్ లింక్ పంపి 69 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు. పంజాబ్ లోని జలంధర్లో 3 నిందితుల అరెస్ట్. సైబర్ క్రైమ్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్. వాట్సాప్ లింక్ పంపించి డబ్బులు కొట్టేస్తూ సైబర్ మోసాలకు పాల్పడుతున్న 3 జగిత్యాల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మెట్పల్లి టౌన్ కు చెందిన ఓ డాక్టర్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు కొద్ది నెలల కింద ఆన్లైన్ లో ఏసీ మ్యాక్స్ అప్లికేషన్ లింక్ ఓపెన్ చేశాడు. వెంటనే ఎక్సెల్ స్టూడెంట్ 95 అనే వాట్సాప్ గ్రూప్ లో లింక్ మెసేజ్ వచ్చింది. దీంతో ట్రేడింగ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించారు. వెంటనే డాక్టర్ 69 లక్షలు పెట్టుబడి పెట్టాడు. తిరిగి తీసుకుందామని ప్రయత్నిస్తే లింక్ ఓపెన్ కాలేదు. మోసపోయానని తెలుసుకున్న డాక్టర్ గత మే నెలలో సైబర్ క్రైమ్ సెల్ పోలీసులకు కంప్లైంట్ చేయగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టేందుకు మెట్పల్లి డీఎస్పీ ఏ రాములు, మెట్పల్లి, కోరుట్ల సీఐలు నిరంజన్ రెడ్డి, సురేష్ బాబుతో కలిపి 7గురితో స్పెషల్ టీం ఏర్పాటు చేశారు. డాక్టర్ డబ్బులు కొట్టేసిన నిందితులు బ్యాంకు ఖాతాలను గుర్తించి విచారణ చేపట్టారు. పంజాబ్లోని అమృత్సర్, జలంధర్ కు చెందిన నిందితులుగా గుర్తించారు. అక్కడికి వెళ్లి సుమేష్ కపూర్, రాజీవ్ సింగ్, జతీందర్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వీరు టీంగా ఏర్పడి ఈజీగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ చేశారు. జలంధర్ టౌన్ లోని యూనియన్ బ్యాంకు రీజనల్ మేనేజర్ అర్జున్ చౌహాన్ ను పరిచయం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ ట్రేడింగ్ పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతూ కొట్టేసిన డబ్బులను దుబాయ్ లో ఉండే వ్యక్తికి పంపిస్తున్నారు. సుమేష్ కపూర్ పేరిట నకిలీ కంపెనీ పెట్టి ఓ బ్యాంకులో కరెంట్ అకౌంట్ ఓపెన్ చేశాడు. డాక్టర్ డబ్బులు 24 లక్షలు అందులో జమయ్యాయి. వాటిని అర్జున్ చౌహాన్ సూచన మేరకు 24 లక్షలను విత్డ్రా చేసి దుబాయ్ లో ఉండే రాజు అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేశారు. ఇందుకు అర్జున్ 3కి 2 లక్షలు కమిషన్ ఇచ్చాడు. నిందితుల వద్ద 15 పాస్బుక్లు, 10 చెక్ బుక్లు, 20 డెబిట్, క్రెడిట్ కార్డులు, 3 మొబైల్స్, 2 ల్యాప్టాప్లు, 14 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకుని జలంధర్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ పై మెట్పల్లికి తీసుకొచ్చారు. నిందితులను మెట్పల్లి కోర్టులో రిమాండ్ చేశారు. బాధిత డాక్టర్ కు 10 లక్షలు అప్పగించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన స్పెషల్ ఆపరేషన్ టీంను తెలంగాణ సైబర్ క్రైమ్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు. తస్మాత్ జాగ్రత్త. సాంకేతికత మన జీవితాల్ని ఎంత సులభం చేస్తుందో, ఎంత నెట్వర్క్ సృష్టికి ఉపయోగపడుతూ కమ్యూనికేషన్ ను పెంచుతుందో అంతే ప్రమాదాల్ని మన ముందుంచుతోంది. అయితే ఈ సైబర్ మోసాల్లో అమాయకులే కాదు, ఏకంగా చదువుకున్న వాళ్లే అత్యాశతో ఇన్వెస్ట్ చేస్తుండటంతో ఈ సైబర్ మోసాల సంఖ్య రాను రాను పెరుగుతోంది. దీనిపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచిస్తున్నారు.